Light, camera, rolling, music. హాయ్ అండి. శ్రీ సాయి కృప ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద ఏ మహేష్ రెడ్డి నిర్మాతగా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రజ్ఞా జైస్వాల్ అనుష్క కాంబినేషన్లో ఈరోజు మన ముందుకొచ్చిన భక్తి రస దృశ్య కావ్యం ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసిన ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాల నరసింహుని సాక్షిగా, 10,000 శేషుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను. ఓం నమో వెంకటేశాయ కథ చెప్పాలంటే వేద పాఠశాలలో విద్యను అభ్యసించే రామాకి చిన్నతనంలోనే దేవుని చూడాలని కోరుకుంటుంది. ఆ కోరికను గురువుగారికి తెలియజేయడంతో ఆయన ఇచ్చిన సలహా మేరకు చిన్నప్పుడే తపస్సు ప్రారంభించి ఆ తపస్సులోనే పెరిగి పెద్దవుతాడు. ఆ పెద్దయిన రామే మన అక్కినేని నాగార్జున. ఈయన ఎప్పుడైతే ఈ తపస్సుని ఇంత అద్భుతంగా చేస్తున్నారో తన తపస్సుకు మెచ్చి దేవుడు ఒక బాలుని రూపంలో ప్రత్యక్షం అవుతాడు. వచ్చిన బాలుడు దేవుడని తెలియక తిరిగి పంపించేస్తాడు రామ. దాంతో తప్పుభంగం అవుతుంది. మన రామ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తల్లిదండ్రులు రామ మరదలనిచ్చి వివాహం చేయ సంకల్పిస్తారు. నాకు ఈ వివాహ జీవితం వద్దు అని చెప్పి ఆ దేవుడిని నేను కలవాలని చెప్పి దేవుని కోసం ఇంటి నుంచి బయలుదేరతాడు. మళ్ళీ గురువుగారి సూచన మేరకు తిరుమలేసిన దర్శనార్థం తిరుమల వెళ్తాడు. తీరా వెళ్ళిన తర్వాత ఆ వెంకటనాథుని దర్శనం రామకి కలగదు. ఎందుకు నాకు ఆ వెంకటేశ్వరుడి దర్శనం కలగదు అని చెప్పి మౌనంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదే టైంలో తిరుపతిలో జరుగుతున్న కొన్ని అధర్మాలని అన్యాయాలని వ్యతిరేకించి ఆ తిరుమలని పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చినటువంటి ఈ భక్తుడికి ఆ వెంకటేశ్వరుని దర్శనం ఎలా అయింది, దర్శనం అయిన తర్వాత వారిద్దరి మధ్య జరిగిన ప్రస్థానం ఏంటి అనే పాయింట్తో మనం ముందుంచిన కథే ఈ కథ. 4 శతాబ్దాలకు పూర్వం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన మహాభక్తుడు హతీరాం బాబాకి మధ్య జరిగిన కథే ఈ దృశ్య కావ్యం. కరెక్ట్. 4 శతాబ్దాలకు పూర్వం పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక మహాభక్తునికి మధ్య జరిగిన నవరసభరిత లీలా వినోద దృశ్య కావ్యం. రామా, ఆ భగవంతుడితో ఆడే రోజు వస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఏక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున. హతీరాం బాబా పాత్రలలో ఒదిగిపోయారు. కరెక్టే. తన పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాని 1 man show చేశారు. ఆ తర్వాత సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామి పాత్ర అవును ఆహార్యం అదిరిపోయింది, అభినయం పర్లేదు అనిపించింది. దాని తర్వాత ప్రజ్ఞా జైస్వాల్. హతీరాం బాబా మరదల పాత్ర నిడివి తక్కువ బాగానే చేసింది. ఆ తర్వాత అనుష్క కృష్ణమ్మ పాత్ర. ఈ కథకి ఈ పాత్ర ప్రత్యేకం, ఈ పాత్రకి అనుష్క ప్రత్యేకం. కరెక్ట్ గా చెప్పారా. ఆ తర్వాత మన జావద్ బాబు గారు పాత్ర నిడివి తక్కువ అనుష్కతో పాట ఉండటం వల్ల బ్యాలెన్స్ అయిపోయింది. మన సాయి కుమార్ గారు ప్రత్యేక పాత్రకి ఆయన ప్రత్యేకమైన పెర్ఫార్మెన్స్ అందించారు. తర్వాత రావు రమేష్ గారు విభిన్నమైన విలనిజానికి చిత్తూరు మాండలికం జోడించి అదరగొట్టేశారు. ఆ తర్వాత సంపత్ కనిపించిన కాసేపు పర్లేదు అనిపించారు. ఆ తర్వాత మన సీనియర్ నటులు తనికెల భరణి గారు, అలాగే విమల రామన్, అస్మిత, సుధా, సనా, ప్రభాకర్ వీళ్ళందరూ చేశారు. వాళ్ళందరూ వారి పాత్రలో కనిపించారు. మరి మన డాక్టర్ బ్రహ్మానందం గారు, రఘుబాబు, వెనిలా కిషోర్, గుండు సుదర్శను, అలాగే మన కట్గం పృథ్వీ, దాని తర్వాత ఈ జబర్దస్త్ బ్యాచ్ సుడిగాలి సుధీర్, గెటప్ సీను, ఆర్పి వీళ్ళందరూ కూడా నవ్వించడానికి చాలా పెద్ద ప్రయత్నం చేశారు. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. ఇహ నీ పాచికలు నా దగ్గర సాగవు.
ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది జేకే భారవి రచన. కమర్షియల్ కథలకు దూరంగా పురాణ గాథలను ఈ తరంలో తెలియని వారికి భావితరాల వాళ్ళకి తెలిసేలా రచనలు చేస్తూ నేను అభినందనీయుడు. కరెక్ట్. ఆ తర్వాత మన గౌతమ్ రాజు గారి రైటింగ్ బాగుంది. మరి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎస్ గోపాల్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత ఏ మహేష్ రెడ్డి గారి నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ దర్శకత్వం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. అన్నమయ్య సినిమాతో ఈ సినిమాను పోల్చకుండా ఉంటే వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తుడికి మధ్య జరిగిన మరో కొత్త కథను చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు వెంకటేశ్వర స్వామి కథను మరోసారి వెండి తెరపై ఆవిష్కరించిన దృశ్య కావ్యంగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. కరెక్ట్. అన్నమయ్య లాంటి చిత్రాలు అస్తమాను రావు. ఆ చిత్రంతో పోల్చకుండా ఈ చిత్రాన్ని చూడగలిగితే ఖచ్చితంగా ఈ ఓం నమో వెంకటేశయ్య ప్రత్యేకంగానే అనిపిస్తుంది. తిరుమలలో వరాహమూర్తి దర్శనం ముందుగా ఎందుకు చేసుకోవాలి? తిరుమల కొండ మీద అన్నదానం, అలాగే కళ్యాణకట్ట, ఆ తర్వాత పువ్వుల తోటలు, గోశాలలు ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యాయి? స్వామివారి ఉత్తరయంకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలియని వారికి ఈ చిత్రం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే మన ఎవరికి పెద్దగా పరిచయం లేని వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఉత్తరాదికి చెందినవాడైనటువంటి హతీరాం బాబా కథని ఈ సినిమాలో, అంటే ఈ కథ ద్వారా తెలియని వాళ్ళందరూ కూడా సరికొత్త కథను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్నమయ్య, శ్రీరామదాసు కథల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఈ కథలో లేకపోబట్టి ఆ స్థాయి ఫీల్ కలగలేని మాట వాస్తవం. కానీ మంచి మంచి లొకేషన్స్, సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ వీటన్నింటి విషయంలో ఖర్చుకు ఎక్కడా వెనకాడని నిర్మాత ధైర్యం, అలాగే ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచిన ఈ చిత్రానికి సంబంధించిన ఛాయాగ్రాహకుడు గోపాల్ రెడ్డి గారి కష్టం, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెంకటేశ్వర స్వామి కథని మరొక్కసారి అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించిన విధానం, అలాగే హతీరాం బాబా పాత్రలో ఒదిగిపోయి హీరో నాగార్జున తన నటనలో చూపించిన సరికొత్త కోణం, ఇవన్నీ కలిసి ఈ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి ఖచ్చితంగా కలిగించవచ్చు. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా కె రాఘవేంద్రరావు, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కలిసి మనకు అందించిన ఓం నమో వెంకటేశాయ చూసి మీరు ఆనందించండి. ఉంటానండి, మీ అరబాబు.